I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. So our aim is to make you fertile. ఇంకొక టాపిక్ how can infertility be treated? Infertility మనం ట్రీట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఒకటి మెయిన్ ట్రీట్మెంట్ చెప్పే ముందు మనకి లైఫ్ స్టైల్ చెప్పాలండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, బిజీ షెడ్యూల్స్, మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ కాబట్టి అన్ని లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ తగ్గించుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, డైట్ మేనేజ్ చేయడము, మెడిటరేనియన్ డైట్కి వెళ్ళడము, యోగా, బిహేవియరల్ థెరపీస్ కానివ్వండి, మెడిటేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటి తర్వాత మెడికేషన్స్ రోల్ ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే మెడికేషన్స్, దానికి తగ్గట్టు మెడికేషన్స్ అడ్వైస్ చేస్తాం. తర్వాత మెడికేషన్స్, సప్లిమెంట్స్, ఒకవేళ ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా మనం ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, కోక్యూ సప్లిమెంట్స్, డిహెచ్ఎస్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్, ఒకవేళ పేషెంట్ అన్ఓవులేటరీ, పిసిఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటే ఓవులేషన్ డ్రగ్స్ ద్వారా మనము ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటాం. వీటి ద్వారా ఓవులేషన్, అన్ఓవులేషన్ నుంచి ఓవులేషన్ మనము తెప్పించి ప్రెగ్నెన్సీ మనము పేషెంట్ కి అడ్వైస్ చేయొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయొచ్చు. ఇంకొకటి ఆర్టిఫిషియల్ టెక్నిక్స్, ఏఆర్టీ, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. దీంట్లో మనకు ఐయుఐ, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, అండ్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్స్ వస్తాయి. సో ఐయుఐ అంటే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు వీడియోస్లో అన్ని ఐయుఐ సిరీస్లో అన్ని A to Z మనం కవర్ చేస్తామండి. ప్రీవియస్ వీడియోస్ మనం ప్లీజ్ చెక్ చేయండి. అండ్ దీంట్లో మేల్ ఏదన్నా మనకు స్పర్మ్ పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నప్పుడు ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ మేల్ ప్రాబ్లం ఉంది, ఫీమేల్ ప్రాబ్లం ఉంది, AMH తక్కువ ఉంది, మేల్స్లో ఆల్మోస్ట్ OATS ఉంది, న్యాచురల్ సైకిల్స్ ట్రై చేసేస్తారు, ఐయుఐ ట్రై చేసేసారంటే వీళ్ళకి మనం IVF, ICSI ఇవి అడ్వైస్ చేస్తాం. సో ఇవి కాకుండా కొంతమందికి మనం సర్జికల్ టెక్నిక్స్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్కి యుటరైన్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రోసిస్, యాషర్మన్ సిండ్రోమ్, ఏదన్నా ఏ ప్రాబ్లమ్స్, ట్యూబల్ సర్జరీస్, ట్యూబెక్టమీస్, రీకెనలైజేషన్స్ ఏదైనా కావాలంటే సర్జరీ ప్లాన్ చేసి దాని తగ్గట్టు ఫాలో అప్ ట్రీట్మెంట్ IUI, IVF, ICSI అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మేల్స్లో OATS ప్రాబ్లం ఉంది, నెక్రోజోస్పర్మియా ఉంది, డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి, వీళ్ళు శాంపుల్ ఇవ్వలేకపోతున్నారు, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, ఏం ప్రాబ్లం ఉన్నా మనకు 0 కౌంట్ ఉన్నప్పుడు మనం సర్జికల్ రిట్రైవల్ ఆఫ్ స్పర్మ్స్ చేస్తాం. దీంట్లో టెస్టికులర్ ఆస్పిరేషన్, టెస్టిస్ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అక్కడ నుంచి టెస్టిస్ నుంచి మనము స్పర్మ్స్ రిట్రైవ్ చేయొచ్చు, లేదు అంటే ఎపిడెడిమిస్ నుంచి రిట్రైవ్ చేయొచ్చు, లేదు ఈ రెండిట్లో రాలేదు అంటే టీసే అంటాం. కొంచెం టెస్టికులర్ బయాప్సీ తీసుకొని ఎక్కువ సెమినెఫ్రస్ ట్యూబ్యూల్స్ తీసుకొని కూడా మనం స్పర్మ్స్ రిట్రైవ్ చేయడం జరుగుతుంది. లేదు దీంట్లో ఏది రాలేదు, పేషెంట్ హార్మోనల్ టెస్ట్ బ్యాడ్ గా ఉందంటే మైక్రోటీజా అడ్వైస్ చేస్తాం. దీన్ని ఏమంటే ఆల్మోస్ట్ మనం టెస్ట్ ని డిసెక్ట్ చేసి టెస్టిస్ అంతా ఓపెన్ చేసి ఏదైతే హై ప్రాబబుల్ జోన్ ఉంది, ఎక్కడైతే వాస్కులారిటీ ఉందో అక్కడ మనం శాంపుల్ తీసుకొని అక్కడ కూడా మనం చెక్ చేసి ఒక్కొక్కసారి స్పర్మ్స్ రిట్రైవ్ జరుగుతుంది. ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లో ఆప్షన్స్. పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, హిస్టరీ బట్టి మనం ఇవన్నీ పేషెంట్ కు గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.